అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మన దేశం డెమోక్రటికల్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం. ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజలు, డబ్బులు కట్టేది ప్రజలు. కొన్ని పనులు ఉన్నాయి, ఉమ్మడిగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. విద్య, వైద్యం, సమాజంలో చట్టబద్ధ పాలన, ఇట్లాంటి కొన్ని పనులు ఉన్నాయి. ఈ పనులు చేయడం కోసం వాళ్ళ డబ్బులతో పన్నులు కట్టి, సామాన్య ప్రజలు పన్నులు కట్టి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలను, వాళ్ళు ఓట్లేసి ప్రభుత్వాలను వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇట్లాంటి ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలు పాలకులు అవ్వగానే రాజకీయ నాయకులు ఓట్లేసే ఆ ఒక్కరోజు మాత్రమే సామాన్య ప్రజలు పాలకులుగా కనిపిస్తారు. ఎందుకంటే ఆయన వచ్చి ఓట్లు అడుగుతాడు కాబట్టి. తర్వాత 5 సంవత్సరాలు ఆ రాజకీయ నాయకుడు చుట్టూ సామాన్యులు తిప్పించుకుంటాడు. కాబట్టి సామాన్య ప్రజలకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు కాబట్టి, ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేదు కాబట్టి, మన పన్నుల డబ్బులు ఏంది, ఈ పన్నుల డబ్బులు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తున్నాయా, ఇవన్నిటిపైన సామాన్య ప్రజలకు అవగాహన లేదు కాబట్టి రాజకీయ నాయకులు మాత్రమే పాలకులు అయిపోయారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలు పాలకులు, ప్రజలు కడుతున్నారు పన్నులు, వాళ్ళ పన్నులు చేయించుకోవడానికి ఈ ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటున్నారు, వాళ్ళ కోసం ఎన్నుకుంటున్నారు. రీసెంట్గా ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఒక మాట అన్నాడు. ఆయనే కాదు, భారతదేశంలో అన్ని రాజకీయ నాయకులు ఈ మాట ఎప్పుడో దగ్గర అంటూ ఉంటారు. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు కానీ ఏదో పని చేసినప్పుడు లేదా సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు నేను మీకు ఇది ఇస్తున్నాం అని అన్నాడు. ఎవరి డబ్బుతో ఇస్తున్నామయ్యా? వాళ్ళ ఆస్తులు అమ్మిస్తున్నారా? ప్రజల డబ్బుతో ఇస్తున్నారు. ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్లు, మన తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఎవరిది డబ్బంతా? ప్రజలది. ప్రజలు ఇస్తున్నారు. ఈ రాజకీయ నాయకులకు జీతాలు ఇచ్చేది సామాన్య ప్రజలు. వీళ్ళు తిరిగే ఏసీ కార్లలో కానీ ఇవన్నీ వీళ్ళకి జీతాలు ఇచ్చేది రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ జీతాలు ఇచ్చేది, వాళ్ళని పోషించేది సామాన్య ప్రజలు వాళ్ళ పన్నుల డబ్బులతో. ఎందుకు? వాళ్ళ పనులను చేయించుకోవడం కోసం ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది, రాజకీయ నాయకులు ఉన్నది. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ పన్నుల డబ్బులు మొత్తం సగమేమో వీరి ఎన్నికల్లో చెప్పిన సంక్షేమ పథకాలు ఉపయోగించడం, సగమేమో తినడం, మిగతా సగం మళ్ళా వచ్చే ఎన్నికల టైంలో ఖర్చు చేయడం. ఈ ట్యాక్సెస్ విపరీతంగా ప్రతి సంవత్సరం పెంచేయడం. ఈ ట్యాక్సెస్ ఇట్లా పన్నులు కట్టే ప్రజల జీవితాలు ఏమన్నా మారాయా? ప్రజలు ఆలోచించాలి. ఈ రాజకీయ నాయకులు ఏమి ఇస్తున్నారు అని కాకుండా నిజంగా ఈ పన్నుల డబ్బులతో జరగాల్సినటువంటి పనులు కేవలం ఉచిత సంక్షేమ పథకాలు మాత్రమేనా? విద్య, భారతదేశంలో విద్య దరిద్రంగా తయారైపోయింది. విద్యలో మార్పులు తీసుకురావాలి. వైద్యం, మంచి ప్రమాణాల వైద్యం, ఉచిత వైద్యం అయినప్పటికీ మంచి ప్రమాణాల వైద్యం సామాన్యుడికి అందే ఏర్పాట్లు ఆలోచించాలి. సమాజంలో మౌలిక సదుపాయాలను కల్పించాలి. రోడ్లు వేయించడం కానీ, మురుగునీరు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వరదలు వస్తే నీళ్లు వెళ్ళే ఏర్పాట్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇట్లాంటివి మౌలిక సదుపాయాలను కల్పించాలి. కరప్షన్, సమాజంలో చట్టబద్ధ పాలన, న్యాయం సకాలంలో అందే ఏర్పాట్లు, రక్షణ, పోలీస్ యంత్రాంగం రక్షణగా ఉంటుందా, ఇట్లాంటి చట్టబద్ధ పాలన సరిగ్గా ఉండే ఏర్పాట్లు చేయాలి. పేదరికాన్ని తగ్గించే ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ రంగంలో రుణమాఫీలు లాంటివి కాకుండా వాళ్ళ పంటలకు మంచి మద్దతు ధరలు అందించే ఏర్పాట్లు చేయాలి. కరప్షన్ తగ్గే మార్గాలను ఆలోచించాలి ప్రభుత్వాలు. ఈ సంక్షేమ పథకాలు కాకుండా సంక్షేమ పథకాలతో పాటు పేదరికం ఎక్కువ ఉన్న దేశం కాబట్టి సంక్షేమ పథకాలు ఉండాలి. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా సమతూకం చేసే ఏర్పాట్లు ఆలోచించాలి. కేవలం సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధిని కూడా